ఒక్క సంఘటన ఈ రోజున నేను మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను ప్రియులారా. ఒక విచారణకి వెళ్ళినప్పుడు ఒక మేత్రాసనములో 3 రోజుల పాటు దేవుని యొక్క వాక్య పరిచర్య బోధించటం జరిగింది. 3 రోజులైన తర్వాత ఒక తల్లి నా దగ్గరికి రావటం జరిగింది. ఆ విచారణలో ముఖ్యంగా, అయ్యా 3 రోజుల క్రితం మీరు వాక్య పరిచర్యకు రావడానికి ముందు రోజున నా జీవితం అంతా, నా బ్రతుకంతా కూడా విచారము, వేదన, బాధ, సంతోషం లేదు, ఆనందం లేదు. నా జీవితాన్ని నేను ఆ విచారవదనముతోనే చూడటం ప్రారంభించాను. నా బ్రతుకులో వెలుగు లేదు, నా జీవితం కొడిగట్టిపోయింది. తెలియనటువంటి వేదనతో కూరుకుపోయానయ్యా, కృంగిపోయిన మనిషిని నేను. కానీ ఆ దేవుని యొక్క వాక్కు మీ ద్వారా నాకు వినిపించినప్పుడు, ఆ దివ్య సప్రసాద ఆరాధనలో, అదేవిధంగా దివ్య సప్రసాదాన్ని మా మధ్యలోనికి తీసుకొని వచ్చినప్పుడు, స్వస్థత ప్రార్థనలు జరిగించిన తరువాత ఈ రోజున నేను బలంగా, దృఢంగా చెప్పగలనయ్యా, దేవుడు ఈ 3 రోజుల పాటు దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చాడు. నేనిప్పుడు నిజమే, నా జీవితంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి, శ్రమలున్నాయి, కాదంటల్లా. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే భరోసా నాకు ఇచ్చారయ్యా. ఆ నీరసము, అదేవిధంగా ఆ విచారము నాలో నుంచి తొలగిపోయింది. నేనిప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా నేను ఆలోచించటం ప్రారంభించాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య సజీవుడు, ఆ యేసయ్య ఎల్లవేళ నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి విశ్వాసంతో, బలమైన దృఢమైన నమ్మకంతో, ఆ ధైర్యంతో, ఆ ప్రోత్సాహంతో నేనున్నానయ్యా ఆ నా తల్లి నాతోటి పంచుకోవటం జరిగింది. ఆ ఎమ్మావు గ్రామానికి వెళుతున్న శిష్యులు కూడా, ఆ యెరూషలేమును విడినటువంటి శిష్యులు కూడా వేదనతో, బాధతో వెళుతున్నారు. అపనమ్మకముతో, అవిశ్వాసముతో కొడిగట్టిపోతున్నట్టు దీపాలలాగా అడుగులో అడుగు వేసి ఆ విధంగా కదలలేక కదులుతున్నారు, విచారవదనములతో వెళుతున్నారు. కానీ ఏమైంది? యేసయ్య మాటలు విన్న తర్వాత, యేసయ్యను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత వారి జీవితాలు ఏమయ్యాయట? లూకాసు సువార్త 24:32 అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములు మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? విచారముతో ఉన్న హృదయాలు ప్రజ్వరిల్లుతున్నాయి, కొడిగట్టిపోతున్న దీపాలు వెలుగుతున్నాయి, వెలుగునిస్తున్నాయి. అయిపోయింది కదా అనుకున్నటువంటి వారు, నా జీవితం ప్రారంభమవుతుంది నూతనముగా అని పలుకుతున్నారు.